పంచాయతీల్లో కాంగ్రెస్ దే పై చేయి. తొలి దఫా పంచాయతీలో 84.28% పోలింగ్ జరిగిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం, సగానికి పైగా గెలిచిన పార్టీ మద్దతుదారులు. సో ఇది నేను చెప్పిన ఆల్రెడీ ఇందాక ఏంటంటే పోలింగ్ స్టేషన్స్ గ్రీన్ పోలింగ్ స్టేషన్, హరిత పోలింగ్ స్టేషన్ కేంద్రం అని చెప్పి కూడా పెట్టడం జరిగింది. ఒక్క ఓటుతోనే విజయాలు, టాస్ తో వరించిన గెలుపు, రీకౌంటింగ్ తో మారిన ఫలితాలు, ఎమ్మెల్యేల స్వగ్రామాలలో విపక్షాల గెలుపు. సో ఇది సర్పంచ్ ఎన్నికలు. నిజంగా తొలి విడత అయితే మరి అన్నిట్లో కూడా ఏడే చూసుకున్నా కూడా కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉన్నది, కాంగ్రెస్ మంచిగా లీడింగ్ లో ఉంది, కాంగ్రెస్ గెలిచింది. మరి బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే రెండో స్థానంలో ఉంది అని చెప్పి కూడా మనకు రావడం జరిగింది. 4231 సర్పంచ్లకు గాను 2367 హస్తం ఖాతాలో అంటే 58.5% పైగా కైవసం చేసుకున్న కాంగ్రెస్ 26% సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్, గులాబీ ఖాతాలో మొత్తం 1000 పంచాయతీలు. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ ను మించి సీట్లు, సిరిసిల్లాలోను హస్తం మద్దతుదారులదే హవా, బీజేపీ నామ మాత్రమే 186 చోటనే గెలుపు, 10% పంచాయతీల్లో ఇతరుల పాగా రాజకీయంగా ఆధిపత్యం నిలబెట్టుకున్న కాంగ్రెస్ నాడు అసెంబ్లీ ఎన్నికలలో, నేడు స్థానికంలో మొత్తం ఏడ చూసుకున్నా కూడా కాంగ్రెస్ దే పై చేయి ఉన్నదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఉన్నత పాఠశాలలో హరిత పోలింగ్ స్టేషన్. ఇది వరంగల్ జిల్లాలో పర్వతగిరిలో ఉంటుంది.